ఈ రోజు మనం 125 డివిజన్ గాజుల రామారంలో సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా తన బర్త్డే సెలబ్రేషన్ మనం చేసుకోవడం జరిగింది. కొల్లన హనుమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన సీనియర్ నాయకులకు కానీ, సీనియర్ మహిళా నాయకురాలకు కానీ, కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు గ్రీన్ గా ఉండేలాగా స్వచ్ఛంగా పనిచేసే జిహెచ్ఎంసీ కార్మికులకు ఈ రోజు మేము శారీస్ పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చేసేంత హార్డ్ వర్క్ ఎవరు చేయలేరు కాబట్టి మేము గుర్తించి వాళ్ళు చేసిన కష్టానికి మేము ఈ రోజు వాళ్ళకి ఏదో ఒక సాయం చేయాలి అనుకొని ఈ రోజు మేము శారీస్ పంపిణీ చేయడం జరిగింది. మనం గత ప్రభుత్వానికి చూసుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం 1 year పాలనలో చాలా అంటే చాలా చక్కగా ఇప్పుడు మేము మా ప్రభుత్వంలో కాంగ్రెస్ చాలా మంచిగా అనేది చూస్తుంది ప్రజల ప్రభుత్వం అని ఊరికనే అనలేదు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మేము పెట్టిన 6 గ్యారెంటీలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. మహిళలు ఫ్రీ బస్సులు ట్రావెల్ చేస్తుంటే నేను చాలా మందిని ఎంక్వైరీ చేయడం జరిగింది. చాలా మంది హ్యాపీగా వాళ్ళ అభినందనలు తెలిపారు. అంతేకాకుండా 500కు గ్యాస్ ఒకటి, 200 యూనిట్ కరెంట్ బిల్ ఒకటి, ఇలా చేసుకుంటూ పోతే మా ప్రభుత్వం చాలా చేసింది. మనకు కార్పొరేట్ లెవెల్లో వైద్యం అనేది లక్షలాది మందికి ప్రజలకు ఆంధ్ర తెలంగాణలో మనకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం కూడా అందుతుంది. అంతేకాకుండా రైతులకి రైతు బంధు ఫస్ట్ విడత కంప్లీట్ అయిపోయింది, 2వ విడత కంప్లీట్ అయిపోయింది. మన 3వ విడత కూడా మనకు సీఎం గారు ఏం చెప్పారంటే సంక్రాంతి తర్వాత 3వ విడత కూడా రిలీజ్ అయింది అనుకున్నాము. ఇందిరాగాంధీ ఇల్లులు అనే పథకం కూడా మన మొబైల్ యాప్ రిలీజ్ చేయడం జరిగింది. అతి తొందరలో పేదలకు జిహెచ్ఎంసీలో వర్క్ చేసే వాళ్ళకి కానీ, మైనార్టీ వాళ్ళకి కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ, ప్రతి ఒక్కరికి అడవిలో ఉండే వాళ్ళు కానీ, ఆదివాసులు లాంటి వాళ్ళకి కానీ ముఖ్యంగా వాళ్ళకే ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు లేని వాళ్ళకు ఇల్లులు అందజేసేది మా ప్రభుత్వము. కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు రాబోయే రోజులలో గవర్నమెంట్ ఇల్లులు ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీలు మైనార్టీలకు ఆదివాసులకు ఇల్లులు అందజేస్తాము. అంతేకాకుండా మనం 2500 ఏదైతే పెన్షన్ ఉంది కూడా అది కూడా తీసుకురాబోతున్నాము. 2025లో మా ఇంద్రమ్మ కాలనీ ఇల్లుల కళ నెరవేరుతుంది. పెన్షన్లు ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా రాబోతుంది. ఒకసారి మా ప్రభుత్వానికి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మా రేవంత్ అన్నకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా మా కుద్బులాపూర్ కాన్ఫరెన్స్ లో మా ఇన్ఛార్జ్ అయిన కొల్లన హనుమంత్ రెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఆయనతో పాటు తోటిగా కలిసి కట్టుగా పనిచేసే ఎక్స్ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ గారికి, భూపత్ రెడ్డి అన్న గారికి, అంతేకాకుండా సీనియర్ నాయకులకు, మహిళా నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.